ఆ గుండు కొట్టించినప్పుడు ఇక్కడ ఎవరు ఎక్కువ ఏడ్చారు? అమ్మ ఏడ్చిందా? లేకపోతే పద్మావతి గారు ఏడ్చారా? లేకపోతే నువ్వు ఏడ్చావా? అదే ఏడవట్లేదు, మేమే ఏడుస్తున్నాం. ఏడ్చారా మీరు? అంటే తనకి అప్పుడే 12 కంప్లీట్ అయ్యి 13 లో ఉంది, టీన్స్ లో. సో నేను గుండె అన్నప్పుడు అంటే సుఖపూడి చెప్పినప్పుడు తను అప్పుడు మనము ఫాదర్ కి పెట్టారనమాట పుష్పలో. సో అలా పెడదాంలే అమ్మ జుట్టివన అంటే తన సినిమా చేయాలని ఆయన, ఒకవేళ గుండె అంటే వద్దనుకుంటదేమో అని అలా చేద్దాము పర్వాలేదు అని అంటే, నేనైతే అసలు నేను అక్కడ తలుపుతున్నాను పద్మ చెప్తుంటే ఈమెకి వద్దు గుండె వద్దని చెప్పు అని. తిను పర్వాలేదు నేను చేసేసుకుంటాను, జుట్టే కదా మళ్ళీ వస్తుందిలే అని చెప్పేసింది అంతే వెంటనే. యాక్చువల్లీ నేను చెప్తా ఎగ్జాక్ట్ చెప్తారా చెప్పండి. నేను కథ చెప్పాను. నేను చాలా మంది అమ్మాయిలను ఆడిషన్ చేసా, అందులో కొంతమంది చాలా బాగా నచ్చారు నాకు. ఒక్కరు కూడా గుండు కొట్టుకోమంటే ఒప్పుకోలేదు. ఇన్ని మేకప్ ప్రాస్థెటిక్స్ ఉన్నాయి కదా మీరు ఎందుకు, కానీ ద హోల్ మెసేజ్ ఇస్ దట్ అమ్మాయిలకి ఆ ధైర్యం ఉండాలి, ఆ కాన్ఫిడెన్స్ లోపల నుంచి ఉండాలి, అది చూపించడానికి స్క్రిప్ట్ లో గుండు కొట్టుకునే ఇది ఉందన్నమాట. మీరు ఏడ్చారా? నేను అయ్యో ఒక్క పాయింట్ కూడా ఆలోచించలేదు, ఒక క్షణం కూడా ఆలోచించలేదు. కథ చెప్పాక తనే అనింది కూల్ కెన్ ఐ షేవ్ మై హెడ్ అని. అండ్ ఇంకోటి షూట్ టైమ్ లో కూడా నాకు బాగా గుర్తుంది, అంటే ఇప్పుడు యాక్చువల్ గా షేవ్ చేయడానికి వచ్చిన అతను ఒక పర్సన్, మనం స్క్రీన్ మీద చూపించే అతను ఒక అతను. సో హాఫ్ గుండు చేసి హోల్డ్ చేసేసారు, అక్కడ ఒక 200 పీపుల్ చూస్తున్నారు. సగం గుండుతో కూర్చోబెడితే కూడా అలాగే కూర్చొని ఉంది షూట్ లో. మళ్ళీ యాక్చువల్ అతను వెళ్ళి మళ్ళీ సెట్ చేసి యాంగిల్ సెట్ చేసి ఇవన్నీ సెట్ చేయాలి కదా. నేను చాలా బాధపడుతున్నాను, అది ఏమన్నా ఇన్సల్టింగ్ గా ఫీల్ అవుతుందా, ఇంతమంది చూస్తున్నారు, ఊర్లో వాళ్ళందరూ చూస్తున్నారు, అది హ్యాపీగా ఉంది, నేనే ఏడుస్తాను ఇవన్నీ చూసేసి. అసలు అయ్యో ఎంత హాయిగా ఉండేది. నేను షూట్ లో చాలా వేడిగుండే, చాలా వేడిగుండే కదా బయట. వెట్ వైప్స్ ఉంటాయి కదా, వెట్ వైప్స్ తల మీద పెట్టుకుంటాను, హ్యాపీగా పెట్టేసుకోవచ్చు కదా. నిజామాబాద్ లో కదా నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చేసింది. లైక్ బిఫోర్ వెన్ ఐ హ్యాడ్ హెయిర్ నాకు అంత ఏం అనిపించలేదు, జుట్టే కదా అందుకే. కానీ గుండు చేసేసుకున్నాక నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది, అందుకే ఐ ఫీల్ లైక్ ఇట్ వాస్ ఎ గుడ్ ఐడియా టు. తబిత గారు, ఇది మీరు బిగినింగ్ నుంచి తబిత ప్రెసెన్స్ అని ఉందా, లేకపోతే మధ్యలో జాయిన్ అయ్యారా మీరు? లేదు బిగినింగ్ నుంచి. ఓకే, ఎవర్ సిన్స్ పద్మావతి గారు వచ్చి మీతో వర్క్ చేసినప్పటి నుంచి. అండ్ ఐ హర్డ్ దట్ దిస్ ఇస్ అ క్రౌడ్ ఫండెడ్ బట్ ప్రెజెంటెడ్ బై తబిత గారు అని. సో ఎలా వాళ్ళందరూ ఎలా అగ్రీ అయ్యారు ఈ మూవీ మీరు చేస్తున్నారు అన్న దానికి, స్టోరీకి? క్రౌడ్ ఫండింగ్ చేద్దామని ఒక వెబ్సైట్ లో పెట్టాము, ఒక చిన్న వీడియో చేసి నేను సింధు పెడితే దానికి రెస్పాన్స్ వచ్చింది. క్రౌడ్ ఫండింగ్ వచ్చే టైం ఆల్మోస్ట్ వచ్చేసింది క్రౌడ్ ఫండింగ్. అప్పుడు నేను తిన్న ఆడిషన్ చేశాను. ఫస్ట్ సార్ అశోకవనంలో ప్రివ్యూకి వచ్చినప్పుడు తను కూడా వచ్చింది సార్ తో. ఏది అశోకవనంలో అర్జున కళ్యాణం, దానికి మీరు వర్క్ చేశారా? లేదు, నేను జస్ట్ ప్రివ్యూకి వెళ్ళాను. ఓకే. అప్పుడు సార్ ఇంకా తను సినిమా చూడడానికి వచ్చారు. అక్కడ ఫస్ట్ టైం చూసి ఇంకా సార్ అడిగాను, సింధు సార్ తో వర్క్ చేసింది కుమారి 21F కి. సో తను మెసేజ్ చేసింది సార్ కి, సార్ మేము మీకు కథ చెప్పాలనుకుంటున్నాం సుకృతి కోసం అనగానే వాట్ అన్నారు. ఆయన ఎన్నెన్నో రకరకాలు ఉన్నారు కానీ సుకృతి కోసం కథ అనేసరికల్లా షాక్ అయి ఉంటారు. సో నెక్స్ట్ డేనే కథ విన్నారు సార్. లక్కీగా అప్పుడే పుష్ప షూట్ అవుతుంది, ఇంకో 2 days లో అని షూట్కి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ డే కథ వినేసి చాలా బాగుందని చెప్పేసి వెళ్ళారు.